మావా వెల్కమ్ బ్యాక్. పోగమిడం వెగు దూరమిల్లై ఈ తమిళ ఫిలిం రీజన్గా ఆగస్టు 23వ తేదీన తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది మామ. ఆ తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ ఈ సినిమాని ఆహా తమిళ్ ఓటీటీలో తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ చేశారు. జస్ట్ 2 డేస్ తర్వాత మనకు అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు మామ. సో ప్రూఫ్ ఇదే. ఈ సినిమా నాకు ఒకరు రికమెండ్ చేశారు మామ, సినిమా చాలా బాగుంది వెళ్ళి చూడు అని చెప్పారు. సో చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ మధ్య కాలంలో ది బెస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ ఏదైనా ఉందంటే మామ అది ఇదే మామ. ఈ సినిమానే ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ మూవీ. ఇక ఈ సినిమా స్టోరీ షార్ట్కట్లో చెప్తాం మామ. మన హీరో ఒక మార్చురీ డ్రైవర్, తన వైఫ్కి డెలివరీ దగ్గర పడుతుంది, ఆపరేషన్ తీసి బిడ్డను తీయాలి. మరి ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు 25,000. మన హీరో దగ్గర అంత డబ్బులు లేదు. ఉన్న డబ్బులు ఆల్రెడీ 30,000 ఒకరికి ఇచ్చి అదో ఇస్తాను ఇదో ఇస్తాను ఒక వారం తర్వాత ఇస్తానని మాయమాట చెప్పి ఒకటి ఎక్కుట్టేస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళి మన హీరో అతని దగ్గర గొడవ పడి వెళ్ళి వచ్చేస్తాడు. హాస్పిటల్ తన వైఫ్ దగ్గర నేను 2 రోజులు ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి ఆపరేషన్ చేపిస్తాను, వెయిట్ చేయి అని చెప్పేసరికి వెంటనే ఒక కాల్ వస్తుంది. తన ఓనర్ ఫోన్ చేసి, రే ఈ విధంగా ఒక సవారు ఉంది, ఒక డెడ్ బాడీ ఎక్కించుకుని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళాలి, నీకు డబ్బులు ఇస్తారు అని చెప్పేసరికి ఇంకో ఒప్పుకుంటాడు అనమాట. ఇక మన హీరో ఆ డెడ్ బాడీని ఎక్కించుకొని తన వ్యాన్లో జర్నీ స్టార్ట్ చేస్తాడు మామ. ఈ ప్రాసెస్లో ఒక ప్యాసింజర్ మన హీరోకి ఎదురవుతాడు. ఆ క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంటుంది మామ. కామెడీ జనరేట్ చేస్తుంది, ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. అది మీరు సినిమాలో చూడాలి. అదేవిధంగా ఈ జర్నీ ప్రాసెస్లో ఇంకొక 2 ప్యాసింజర్స్ అంటే 2 లవర్స్ తన వ్యాన్లో ఎక్కించుకుంటాడు. వీళ్ళ వల్ల స్టోరీ ఇంకా ఎంగేజింగ్గా ఉంటుంది మామ. అది ఏంటనేది మీరు సినిమాలో చూడాలి. సో మొత్తానికి మన హీరో ఆ డెడ్ బాడీని అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాడా లేదా, అలా రీచ్ అయితే మన హీరోగా డబ్బులు వచ్చిన తర్వాత తన వైఫ్కి ఆపరేషన్ చేయించాడా లేదా అనేది మీరు సినిమాలో చూడాలి మామ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, అసలు ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చా, ఏదైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా, నేను ఇచ్చే రేటింగ్ దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మామ. వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాకి స్టోరీ మామ. స్టోరీ సినిమాకి హైలైట్. దాని తగ్గట్టు డైరెక్షన్ టేకింగ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కానీ ఒక్క సీన్ కూడా బోరు కొట్టకుండా ప్రజెంట్ చేసిన విధానం డైరెక్టర్ మెచ్చుకోవచ్చు మామ. కథ అనేది చాలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది. సడన్గా ఒక కామెడీ ట్రాక్ చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఫన్ జనరేట్ చేస్తారు డైరెక్టర్, అది హైలైట్ ఉంటుంది. అలా సినిమాలో ఒక 4-5 సీన్స్ ఉంటాయి మామ, సీరియస్గా వెళ్తుంటుంది, కామెడీ ట్రాక్ క్రియేట్ చేస్తాడు, హైలైట్గా ఉంటుంది. ఇక సినిమాలో మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ మామ కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది, రిపీటెడ్ సీన్స్ వస్తుంటాయి, అది ఒకటి సినిమాకి మైనస్. దాంతో ఇంటర్వెల్ ట్విస్ట్తో దాన్ని ఎంగేజింగ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పరిగెడతాను ఉంటుంది అనమాట. ఎక్కడ కానీ ఒక సీన్ కూడా బోర్ కొడుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి నేను ఇచ్చే ఈ సినిమాకి రేటింగ్ ఎంత అంటే 3.75 మామ. సో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ ఇది తమిళ్లో, కానీ లో బడ్జెట్ మూవీ కదా, ప్రమోషన్ చేయకుండా అంతగా రీచ్ అవ్వలేదు. కానీ తమిళ్లో సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. కానీ ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తే కనుక నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. ఒక మంచి హీరో, ఒక మంచి డైరెక్టర్ ఈ సినిమాని చేస్తే కనుక తెలుగులో బ్లాక్ బస్ట్ అవడం మాత్రం పక్క, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో వెంటనే ఈ సినిమాని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ మిస్ అవుద్దు. ఓకే మామ, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.